జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేసినందుకు నియోజకవర్గ ప్రజలకు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మలిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం పర్యటనకు ముందే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిపై దృష్టి పెట్టి నియోజకవర్గ సమస్యల పరిష్కారం దిశగా పనులు చేసే పిఠాపురం వచ్చారన్నారు. ఉప్పాడలో సముద్రపు కోతకు గురయ్యే రోడ్డుకి ఆ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చేస్తున్నారని మలిరెడ్డి తెలిపారు. సార్ స్వయంగా పరిష్కరించడం జరిగింది. అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేస్తారో, ఎంతలా చేస్తారో ఇష్యూస్ అన్ని కనుక్కున్నారు. అధికారులు చెప్పింది ఏంటంటే, గతంలో ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి 42 లీటర్ల పర్ హెడ్ చొప్పున అది డిజైన్ చేశారు. ఒక 20 సంవత్సరాలను అంచనా వేసి చేశారు. ఈవేళ నామ్స్ వారిని 55 లీటర్స్ పర్ హెడ్ పర్ డే మనిషికి కావాలని, దాన్ని బట్టి ప్రస్తుతం 55 లక్షల లీటర్లు రోజు సరఫరా చేస్తుంటే దాన్ని కొత్త స్టాండర్డ్స్ ప్రకారం 1 కోటి లీటర్ల వరకు పెంచితే గానీ ఈ మండలంలో మన సరిపడా నీరు ఇవ్వలేని అధికారులు నివేదించడం జరిగింది. దాని నిమిత్తం ఇంకొక చెరువును కూడా ఎక్వైర్ చేయాలని, దీనికి అనుసంధానం చేస్తే ఉన్న ఫెసిలిటీస్ మిగతా సరిపోతాయి. ఒక ట్యాంకర్ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ కానీ నిర్మించగలిగితే సమస్యను పరిష్కారం చేయొచ్చని చెప్పారు. అది చూసి బయటకు వచ్చిన వెంటనే దగ్గరలోనే కూడా రోడ్డు మీద ఒక చోట జనం ఆపారు. వారికి నీరు రావట్లేదని కంప్లైంట్ చేశారు. ఆ విషయాన్ని కూడా మర్నాడు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యవస్థాగత లోపాలు ఉన్నాయి. వాటిని దగ్గరలోనే 100 మీటర్లోనూ కూడా అంత పెద్ద ట్యాంక్ నుండి కూడా నీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా సార్ చేశారు. తర్వాత ఉప్పాడానికి పరిశీలనకి వెళ్లారు. కోత గురైన పాత్రాన్ని జరిగింది. అక్కడ అశేష జనవాహిని సార్కు ఘన స్వాగతం పలిగారు. అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్ కానండి, లేదా ఆ విషయాన్నంతా పరిశీలించారు. ఎక్కడి నుంచి ఎక్కడ కోత గురవుతుందనే విషయాన్ని కూడా పరిశీలించారు. మీకు అందరికీ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, సార్ ఇక్కడ వస్తులేకే ఆ ఇష్యూస్ మీద అన్ని కూడా అధ్యయనం చేసి వచ్చారు. ప్రతి విషయం ఆయన దృష్టిలో ఉంది. అదేవిధంగా పక్కన ఉన్న హార్బర్ నూతనంగా నిర్మాణం జరుగుతుంది. సౌరభ చెరువు ధర సార్ స్వయంగా పరిశీలించడం జరిగింది. అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేస్తారో, ఎంతలా చేస్తారో